హరే కృష్ణ. ఈరోజు మనం తిరుప్పావైలోని 4వ పాసురం అలిమలై కన్నా గురించి తెలుసుకుందాం. ఇందులో ఆండాలు తల్లి గోపికల ద్వారా మనకు అందించిన సందేశం నేటి ఆధునిక జీవితంలో మనం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు, మానసిక ఒత్తిళ్లకు, నిరాశకు ఒక అద్భుతమైన పరిష్కారాన్ని, ధైర్యాన్ని ఇస్తుంది. ఆండాల్ తల్లి ప్రకృతిలో జరిగే వర్షాన్ని శ్రీమన్నారాయణి ఆయుధాలతో పోల్చి చెప్పిన తీరు మన ఆలోచన విధానాన్నే మారుస్తుంది. ఈ పాసురానికి అర్థం ఏమిటంటే, ఓ వరుణదేవా, నీవు ఉదార స్వభావుడివి. నీ దగ్గర ఉన్న సంపదను, అంటే నీటిని దాచుకోకుండా మాకు ఇవ్వు. నువ్వు సముద్రం లోపలికి ప్రవేశించి ఆ నీటిని పూర్తిగా స్వీకరించి గర్భం ధరించి సృష్టికి మూలకారకుడైన ఆ శ్రీమన్నారాయణుని నల్లని మేనిఛాయల ఆకాశమంతా నల్లగా వ్యాపించు. పద్మనాభుని కుడి చేతిలోని సుదర్శన చక్రంలా మెరుపులు మెరిపించు. ఎడమ చేతిలోని పాంచజన్య శంఖంలా ఉరుములు ఉరిమించు. ఆయన చేతిలోని సారంగం ధనస్సు నుండి దూసుకొచ్చే బాణాల వలె ఏమాత్రం ఆలస్యం చేయకుండా లోకమంతా సుభిక్షంగా ఉండేలా ధారాపాతంలా వర్షం కురిపించు. ఆ వర్షంతో లోకం చల్లబడితే మేము సంతోషంగా మార్గశిర స్నానం చేస్తాము అని గోపికలు ప్రార్థిస్తున్నారు. ఇక్కడ ఆండాల్ తల్లి ప్రకృతిని, పరమాత్మను కలిపి వర్ణించిన తీరు అద్భుతం. నల్లని మేఘాన్ని విష్ణు రూపంతో, మెరుపును అజ్ఞానాన్ని చీల్చే జ్ఞానప్రకాశమైన సుదర్శన చక్రంతో, ఉరుమును మనలోని బద్ధకాన్ని నిద్రలేపే పాంచజన్య శంఖం ధ్వనితో పోల్చారు. ఈ పాసురం మన ఆధునిక జీవితానికి ఒక గొప్ప లైఫ్ మేనేజ్మెంట్ పాఠం చెబుతుంది. ఈ రోజుల్లో చాలామంది నేను ఎంత కష్టపడినా ఫలితం రావడం లేదు, జీవితం ఒక చోటే ఆగిపోయింది అని బాధపడుతూ ఉంటారు. కానీ గుర్తుంచుకోండి, మేఘం వర్షాన్ని కురిపించాలంటే ముందు అది సముద్రం దగ్గరికి వెళ్ళాలి, నీటిని గ్రహించాలి, ఆవిరిగా మారాలి, బరువెక్కాలి. దీనికి సమయం పడుతుంది. మన విజయం కూడా అంతే. జ్ఞానాన్ని సంపాదించి కష్టాన్ని భరించినప్పుడే ఫలితం వస్తుంది. సముద్రపు ఉప్పు నీరు తీపి వర్షంలా మారడానికి ప్రాసెసింగ్ టైం ఉన్నట్టే మీ కష్టం విజయవంతంగా మారడానికి సమయం పడుతుంది. ఓర్పు చాలా ముఖ్యం. దీనికి పెద్దలు మరొక లోతైన అర్థం కూడా చెబుతారు. సముద్రం అనేది కఠినమైన శాస్త్రాలకు లేదా వేదాలకు ప్రతీక. అది సామాన్యులకు అర్థం కాదు, తాగడానికి పనికిరాదు. మేఘమే మన గురువు, ఆచార్యులు.